జనులందరూ నన్ను అనేకమైన పేర్లతో పిలుస్తుంటారు. జగడాల మాలి, సంగీత లోలుడు, సంగీత ప్రియుడు అని అనేక పేర్లతో అందరూ నన్ను పిలుస్తూ ఉంటారు. కానీ అది ఎట్లనినా పూర్వం దక్ష ప్రజాపతి అను రాక్షసుడు రచయిత సుతులను ఈ భూలోకమున అల్లకల్లోలము చేయటం కొరకై రచయిత సుతులను సృష్టించాడు. ఆ రచయిత సుతులు సృష్టించిన పిదప అది తెలుసుకున్న నేను వారికి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అను అష్టాచరి మంత్రమును వారికి ఉపదేశించి వారిని వైకుంఠములకు పంపించింది. అది తెలుసుకుని ఆ దక్ష ప్రజాపతి అను రాక్షస రాజు, ఓ ఈ నారద, నేను సృష్టించిన వారికి నీవు అష్టాచరి మంత్రమును ఉపదేశించి వైకుంఠములకు పంపించింది కదా. కానీ ఇదే నా శాపము. నీవు ఈ దినము నుండి అనుదినము ఒక్క కలహమైనను లేనిది నీ కడుపు కుమరమ్మై శత్రువని, నీవు కలహ ప్రియుడు అయిపోదువని అలనాడు శపించాడు. కాబట్టి అలనాటి నుండి ఎననాటి వరకు నాకు ఒక్క రోజుకు ఒక్క కలహమైనా కలుగనిదే ఈ కడుపు పురము తగ్గదు కదా. నారాయణ నారాయణ. కలహ బొక్కవు కమ్మని కమలభవుడు, కలహ బోక్కవో కమ్మని కమలభవుడు, నాకు విధించినది కొన్ని నాళ్ళ నుండియో. కలుపు భరము దగ్గరు జగదము కలుగలుగా కటికలు ఉపవాసములొడసినాడా. కలహమోండము కమ్మని కమల భవుడు. అయినా ఈ దినము ఈ త్రిలోకమలిని వెలిగించిన కలహమే కలువాయనే. అయినా నేను జపించిన ఈ నారాయణ నామమందరి ఏదైనా తప్పిదము ఉన్నదో ఏమిటో, అందుకే నాకు కలహము దొరకలేదేమో. ఒకసారి నారాయణ నారాయణ జపము చేసేది కాక. కరుణా చూడవయ్యాయి వరము
ఉగ్రసేనుని కుమారుడైనటువంటి కంస మహీపాలుడు తన తోబుట్టువకు దేవకి వసుదేవులకు వివాహము గావించి అతి వైభవముగా ఊరేగింపుచుండగా గగనవాణి ఓయి నారద ఓయి కంస మహీపాల నీవు అట్టహాసము చేతన ఈ చెల్లెలను భావవరదని ఊరేగింపుచున్నావు. నీ చెల్లెలు అష్టమి గర్భమునందు పుట్టు శిశువు చేత మహారాజు రాసే ఎప్పటి కాలఘట్టమున జయరామప్ప గారు వారు కూడా ఈ చోట సద్గసురైనటువంటి జయరామప్ప గారి ఆత్మశాంతి కోరి పలమనేరు టౌన్ గ్రామవాసులైనటువంటి కుమార్ రెడ్డి గారు కూడా ఇచ్చినట్టు వచ్చి నీ స్థానంలో పోరాలని ఈ దేవ సమయంలో 20 కాళిదాసు గారు వారికి వారి కుటుంబానికి శ్రీకృష్ణ పరనాముడు ద్రౌపది మాత ఆశాశ్వర మాధ్యములు ఇచ్చి సరదా కాపాడుగాక. గగనవాణి ఓయి కంస మహీపాల నీ చెల్లెలను భావమరదని అట్టహాసము చేత ఊరేగింపుచున్నావు. నీ చెల్లెలు అష్టమి గర్భమునందు పుట్టు శిశువు చేత నీకు ప్రాణహాని అని అలనాడు గగనవాణి పలుకగా వారిని ఇరువురిని చెరసాల బద్దులు చేసి వారికి పుట్టు శిశువులంతా కత్తికి ఆహుతిగా కంస మహీపాలుడు కోరాడు. అదే విధముగా పుట్టిన బిడ్డలంతయు కంస మహీపాలుని కత్తికి ఆహుతిగా ఇచ్చారు. 6 కాన్పులు అతని కత్తికి ఆహుతిగా ఇచ్చారు. 7వ కాన్పు భిన్నమైనది భిన్నమని చెప్పారు. కానీ అష్టమి గర్భమునందు పుట్టిన ఈ పరంధాముడు శ్రీకృష్ణుడు జన్మించాడు. కానీ అతనిని రేపల్లి వాడకు గుట్టుగా చేర్చి ఆ చోట యశోదగరైన యోగమాయనిచ్చి ఈ కంస మహీపాలునికి కత్తికి ఆహుతిగా ఇచ్చారు. ఇది తెలుసుకునే నేను ఇప్పుడు వెళ్ళి చిన్నగా కంస మహీపాలునికి ఈ విషయం విన్నవించిన నాకు కలహం దొరుకుతుంది కదా. ఆహా నారాయణ నారాయణ మోహన మురళి గోపాల అలా